ఇక్కడ చూడండి, చేప మొక్క వేసినాక ఎట్టి పరిస్థితిలో గెంటి పెట్టి కదపకూడదు. ఇదిగో అలా తిప్పుకోవాలి, ఎందుకంటే మొక్క చిదిరిపోద్ది. అందు గురించి మనం ముందుగా కొట్టిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా వేస్తుంది ఇప్పుడు. అంటే కొంచెం మొక్క ఉడికినాక దించే ఒక 10 నిమిషాల ముందు మసాలా వేసుకోవాలి. ఇదిగో మసాలా పెట్టినాక మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి. చెప్పాను కదా, గెంట అయితే పెట్టకూడదండి చేపల పులుసులో. చేపల కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ చేపలే అని చాలామంది అనుకుంటారు. బట్ మా నెల్లూరు వాళ్ళు అయితే మాత్రం నా ఫేవరెట్ అయితే మామిడికాయ ముక్క మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. ఫైనల్గా లాస్ట్గా సన్నగా తరిగించిన కొత్తిమీరని వేసేసి కూర దింపేయటమే. పెద్దోళ్ళు ఇలా చేపల కూర వండటం అయిపోయింది. మా అమ్మాయి ఉప్పు సరిపోయింది మా అంటే కాదు, దిష్టి తీయటానికి అని చెబుతుంది. ఇక్కడ మా మామ అయితే ఆశ్చర్యపోతుంది, ఏం చేస్తున్నారు, కొండ చుట్టూ ఉప్పు ఎందుకు తెస్తుందని చెప్పి చెబుతున్నాను. దిష్టి తీసేస్తా ఉంటుంది అనమాట.